ఓం నమో వెంకటేశాయ. శ్రీరామం నవరత్నకుండలధరం శ్రీరామరక్షామణిం శ్రీరామం చ సహస్రభానుసదృశం శ్రీరామచంద్రోదయం శ్రీరామం శృతకీర్తిమాకరమహం శ్రీరామముక్తిప్రదం శ్రీరామం రఘునందనం భయహరం శ్రీరామచంద్రం భజే. 1000 సూర్యులతో సమానమైనటువంటి ముఖవర్చస్సు గలవాడు, మోక్షప్రదాయకుడు, రఘునందనుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 315వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా చక్కటి సంకీర్తనతోటి ప్రారంభం చేసుకుందాం. శరణు శరణు విభీషణ వరదా, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా. మారీచ సుబాహు పదమర్థన తాటక గజ, మారీచ సుబాహు పదమర్థన తాటక గజ, క్రూరేందు జిత్తు తలగుండు గండ, మారీచ సుబాహు పదమర్థన తాటక గజ, క్రూరేందు జిత్తు తలగుండు గండ, దారుణ కుంభకర్ణ నను చేసిన సేదట, దారుణ కుంభకర్ణ నను చేసిన సేదట, వీర ప్రతాప రామ విజయాభిరామ, దారుణ కుంభకర్ణ నను చేసిన సేదట, వీర ప్రతాప రామ విజయాభిరామ, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా. వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక, లాలిత వానర బల లంకాపహార, వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక, లాలిత వానర బల లంకాపహార, పాలిత శవరాహల్య పాప విమోచన, పాలిత శవరాహల్య పాప విమోచన, పవనస్య హరణ రామ బహుదివ్య నామ, పాలిత శవరాహల్య పాప విమోచన, పవనస్య హరణ రామ బహుదివ్య నామ, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా.
సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 36 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్
పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 36 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అసమంజో గృహీత్వా తు క్రీడతః పథిదారకాన్ సరైవా ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతిః. ఇక్కడ సిద్ధార్థుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. కైకేయీదేవి దశరథ మహారాజుతోటి, మహారాజా, మీ రాజ్యమును, ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపదలను అన్నింటినీ కూడా రాముడితోటి ఇచ్చి పంపించేయాలనుకుంటున్నాడు. అడవిలో రాముడికి ఈ సంపదలన్నింటినీ కూడా కట్టబెట్టాలనుకుంటున్నారు. ఎవరు లేనటువంటి, ఏ సంపదలు లేనటువంటి అయోధ్య నగరాన్ని భరతుడు మాత్రం ఎలా పాలిస్తాడు? కావున ఇది సమంజసం కాదు. అసమంజసుణ్ణి మీ పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి, ఆయన పెద్ద కుమారుడినైన అసమంజసుణ్ణి ఏ విధంగా అయితే రాజ్యం నుండి బహిష్కరణ చేశాడో ఆ విధంగా నీవు కూడా రామచంద్రుణ్ణి ఈ రాజ్యం నుండి బయటికి పంపించాలి. కానీ ఏదో చీరా సారా ఇచ్చి సాగనంపినట్లుగా రాముడికి సమస్తమైనటువంటి స్థితరంగ బలములను, సమస్త ఐశ్వర్యములని కూడా రాముడితో పాటు పంపిస్తాను అంటే అది కుదిరే మాట కాదు అని అన్నది. మరి అది విన్నటువంటి అక్కడ ఉన్న వారందరూ కూడా సిగ్గుపడ్డారు. దశరథ మహారాజు చీకొట్టాడు. ఇంతలో సిద్ధార్థుడు అనే ఒకానొక పెద్దవారు, వృద్ధుడైనటువంటి వాడు, గొప్ప ధర్మాధికారి, మంత్రి అయినటువంటి ఆయన కైకేయి యొక్క మాటలకు కోపం తెచ్చుకున్నవాడై, కోపడినటువంటి వాడై, అమ్మా, అసమంజసునితోటే రామచంద్రమూర్తిని పోల్చుతున్నావు. అసమంజసుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలియదా? దుర్మతి అయినటువంటి అసమంజసుడు ఆ దారిలో వెళుతూ అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలను సరయూ నదిలో పడేసి వాళ్ళు మునిగిపోతూ ఉంటే ఆ మునుగుతున్నప్పుడు వచ్చేటటువంటి బుడగలని చూచి ఆనందించేటటువంటి క్రూరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అసమంజసుడు. మరి అతనితోటి రామచంద్రుణ్ణి పోల్చడం ఏమాత్రము సమంజసం కాదు అని అంటూ, తందృష్ట్వా నాగరాః సర్వే క్రుద్ధా రాజానమబ్రువన్ అసమంజం వృణీష్వేకం అస్మాన్ వా రాష్ట్రవర్ధన. మరి ఆ అసమంజసుని యొక్క చరిత్రను క్లుప్తంగా చెబుతూ ఉన్నాడు. ఈయన చెబుతూ ఆ అసమంజసుని యొక్క ప్రవర్తనను, ఈ విధంగా తమ పిల్లలందరినీ కూడా అలాగా సరయూ నదిలో పడేసి క్రూరంగా హింసిస్తున్నటువంటి ఆ అసమంజసుని యొక్క ప్రవర్తన చూచి భయపడిన ప్రజలు తం దృష్ట్వా, ఆ అసమంజసుడు చేసేటటువంటి పనిని చూచి, నాగరాః సర్వే, అయోధ్య పురవాసులందరూ కూడా క్రుద్ధాః, విపరీతంగా కోపం తెచ్చుకున్న వాళ్ళే. ఏ రాజకుమారుడైతే మాత్రం తమ బిడ్డలని ఈ విధంగా హింసిస్తూ ఉంటే ఎవరు మాత్రం సహించగలుగుతారు? రాజకుమారుడైతే అతనికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇస్తారు తప్ప, అతడు అన్యాయంగా తమ బిడ్డలను పొట్టన పెట్టుకుంటూ ఉంటే, తమ బిడ్డలను తీసుకెళ్ళి సరయూ నదిలో పడేస్తూ ఉంటే, వాళ్ళు విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు భరించగలరా? భరించలేరు కదా. అందుకనే వాళ్ళు క్రుద్ధాః, కోపంతో కూడినటువంటి వారై రాజానం అబ్రువన్, సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలందరూ కూడా రాజుగారితో ఈ విధంగా మొరబెట్టుకున్నారట. ఈ విధంగా చెప్పారట, రాష్ట్రవర్ధన, ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని వృద్ధి పొందించేవాడా, ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించే సగర మహారాజా, సార్వభౌమ, మీకు ఒక్క మాట చెబుతాం వినండి. ఏకం అసమంజసం, ఒక్క అసమంజసుణ్ణి మీ రాజ్యంలో ఇక్కడ ఉంచుకుంటారా? లేకపోతే అస్మాన్ వృణీష్వ, మమ్మల్ని ఈ రాజ్యంలో ఉండమంటారా? మీరే చెప్పండి. అసమంజసుణ్ణి మీరు మీ దగ్గర ఉంచుకుని రాజ్యంలో ఉంచుకుంటారా, లేదా మమ్మల్ని ఈ రాజ్యంలో ఉండమంటారా, వద్దంటారా? అంటే
ఉంటే అసమంజసుడైనా ఉంటాడు, లేకపోతే అసమంజసుడు వెళ్ళిపోతే మేమైనా ఈ రాజ్యంలో ఉంటాం తప్ప అసమంజసుడు ఉండేటటువంటి ఈ నగరంలో మేము ఏమాత్రము కూడా జీవించలేము, ఏమాత్రము మాకు కుదరదు అని చెప్పి ఆ ప్రజలందరూ ఎంతో ఆవేదనతోటి బాధతోటి తమ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేనటువంటి వారై అసమంజసుని యొక్క క్రూరమైనటువంటి స్వభావాన్ని తెలియజేస్తూ, మహారాజా మీరు అసమంజసుడినైనా ఈ రాజ్యంలో ఉండే విధంగా చూసుకోండి, మమ్మల్నైనా ఈ రాజ్యంలో ఉండే విధంగా చూసుకోండి, మేము మాత్రము అసమంజసుడు కనుక ఉన్నట్లయితే మేము ఈ రాజ్యంలో ఉండలేము, ఎవరో ఒక్కరినే మీరు ఎంచుకోండి, మేమా అసమంజసుడా, ఎవరు ఉండాలి ఈ రాజ్యంలో ఈ నగరంలో అని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా అడిగారు. అడిగితే అప్పుడు సగర చక్రవర్తి చెప్పిన మాటలు, తానువాచ తతో రాజా కిన్నిమిత్తమిదం భయం తాశ్చాపి రాజ్ఞా సంపృష్ట వాక్యం ప్రకృతయో బ్రువన్. ఆ తర్వాత రాజైనటువంటి సగరుడు, ఇక్కడ రాజా అని ఎందుకు చెప్పాడు అంటే, రంజయతే ఇది రాజా అంటే ప్రజలను ఆనందింపజేసేవాడే రాజు తప్ప తన కుమారుడి కోసమో లేకపోతే తన బంధువుల కోసమో ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు, ప్రజలను హింసించేవాడు రాజు కానే కాదు. అతడి విషయంలో రాజశబ్దాన్ని ప్రయోగించకూడదు. మరి ఇక్కడ సగరుడి విషయంలో రాజా అని ప్రయోగించడంలో ఉద్దేశం ఏమిటంటే, ప్రజలను రంజింపజేయడంలో గొప్పవాడైనటువంటి ఆ సగర చక్రవర్తి ఆ ప్రజలతోటి ఇదం భయం కిన్నిమిత్తం, అసలు మీ అందరికీ ఈ భయం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు, నా కుమారుడు ఏం చేశాడమ్మా, అదేమిటి నా కుమారు అసమంజసుడైనా ఉండాలి మేమైనా ఉంటాము, అసమంజసుడు ఉంటే మాత్రం మేము ఉండము అని చెప్పే విధంగా ఇంత భయంతో ఇంత ఆవేదనతో ఇంత బాధపడుతూ మీరు ఇలా మాట్లాడుతున్నారే, ఏం భయం వచ్చింది మీకు, అభయం మీకే భయము లేదు, నేను చూసుకుంటాను ఏమైందో చెప్పండి అని చెప్పి అన్నాడు. ఇతి ఉవాచ అని చెప్పి అడిగేటప్పటికి రాజ్ఞా సంపృష్టాః తాః ప్రకృతయః, రాజుగారి చేత ఈ విధంగా అడగబడినటువంటి రాజుగారు ఈ విధంగా ప్రజలందరినీ కూడా అడిగేటప్పటికీ తాః ప్రకృతయః, ఆ ప్రజలందరూ కూడా వాక్యమబ్రువన్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా, యథా ప్రహ్లాదనాత్యంద్ర ప్రతాపాత్ తపనో యథా తథైవ శోభూదన్వర్ధ రాజా ప్రకృతి రంజనాత్ అని రఘువంశంలో చెప్పినట్లుగా ఆహ్లాదకరమైనటువంటి వాడు, ఆహ్లాదకరమైనటువంటి వాడు కావున చంద్రుడు అని చెప్పి అన్నారు, ఆకాశంలో వెలిగించేటువంటి వాడిని. అలాగే సూర్యుడు తాపాన్ని కలిగించేవాడు కావున సూర్యుడిని తపనుడు అని చెప్పి అన్నారు. అలాగే ప్రకృతయ అంటే ప్రజలు అని అర్థం, ప్రజలను రంజింపజేసేవాడు కావున రాజు అని చెప్పి అంటారట. అలాగా ప్రజలను రంజింపజేసేటటువంటి ఆ సగర చక్రవర్తి ఎందుకని మీరు భయపడుతున్నారు, మీరు భయపడవలదు, మీ భయం ఏమిటో నాకు తెలియజేయండి అని చెప్పి అన్నాడు. మరి ఆ ప్రకృతులు అంటే ప్రజలు అన్నమాట, ప్రజలందరితో కూడా ఈ విధంగా వాక్యం అబ్రువన్ ఈ విధంగా మాటలను చెప్పాడు. మీ భయానికి కారణం ఏంటో నాకు చెప్పండి, మీ భయాన్ని తీర్చుతాను అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఇంకా ప్రజలు చెబుతున్నారు, మహారాజా ఏమని చెప్పము, మీ కుమారుడి యొక్క దుర్మార్గాలు, అసమంజసుడు చాలా క్రూరంగా ఉన్నాడయ్యా అని అంటూ, క్రీడతస్త్వేషణ పుత్రాన్ బాలానుద్భ్రాంత చేతన సరైవాన్ ప్రక్షిపన్మౌర్ఘ్యాత్ అతులాం ప్రీతిమశ్నుతే. అసలు ఎప్పుడూ కూడా మీ వంశంలో ఇటువంటి వాటిని మేము వినలేదు, చూడలేదు కూడా. ఎంత దారుణంగా ఉన్నాడు అంటే, ఉద్భ్రాంత చేతన, భ్రాంతిని పొందించేటటువంటి, భ్రాంతి కలిగినటువంటి, మతి చెలించిన వాడైన ఏషః నీ కుమారుడైనటువంటి ఈ అసమంజసుడు ఆనందిస్తున్నాడు. ఎలా ఆనందిస్తున్నాడో తెలుసా, అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అని అంటారు. అంటే సరైనటువంటి బుద్ధి లేనటువంటి వారి యొక్క, అదేవిధంగా తెలివి తప్పినటువంటి వారి యొక్క, మతి చెలించిన వారి యొక్క ఆనందము కూడా భయంకరంగానే ఉంటుంది. వాళ్ళు ఆనందిస్తున్నప్పటికీ అది భయంకరంగానే ఉంటుంది. సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, పిచ్చివాళ్ళు వారిని వీరిని కొడుతూ ఆనందిస్తూ ఉంటారు, వారిని వీరిని పొడి చేస్తూ చంపేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి అవ్యవస్థితమైనటువంటి చిత్తము.
ఉన్మాదం అంటారు కదా, ఆ ఉన్మాద స్థితి అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఉద్భ్రాంత చేతన, మతి చలించిన వాడైన, భ్రాంతి పొందిన బుద్ధి కలిగిన వాడైన, సరైన బుద్ధి లేనటువంటి వాడైన ఏష నీ కుమారుడైనటువంటి అసమంజసుడు, క్రీడత నహపుత్రాన్, బయట ఆడుకుంటున్నటువంటి మా పిల్లలను, చిన్నపిల్లలను పట్టుకొని పోయి ఎత్తుకెళ్ళి మూర్ఖత్వంతో, చాలా క్రూరంగా అవివేకంతో సరైవాం ప్రక్షిపన్, సరైనదిలో పడేసి అతులాం ప్రీతిమశ్నుతే, వాళ్ళు ఆ సరైన నదిలో బయటకు రాలేక విలవిలలాడుతూ గిలగిలలాడుతూ ప్రాణాలు పోతాయేమోనో భయంతో ఆర్తనాదాలు చేస్తూ మునిగిపోతూ ఉంటే అది చూస్తూ నీ కుమారుడైనటువంటి ఈ అసమంజసుడు ఆనందిస్తున్నాడయ్యా. అతులాం ప్రీతిమశ్నుతే, చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాడు ఈ ఉన్మాది, ఈ భ్రాంత చేతనుడైనటువంటి నీ కుమారుడు అసమంజసుడు. మరి ఏం చెయ్యమంటారు మమ్మల్ని? మేము ఈ రాజ్యంలో ఉండలేము, మేము వెళ్ళిపోతాము. మేం కావాలా, నీ కుమారుడు కావాలా, నువ్వే ఎంచుకో, మేము మాత్రము ఉండలేము నీ కుమారుడు ఇక్కడ ఉన్నట్లయితే అని చెప్పి వాళ్ళు అన్నారు. అనేటప్పటికీ సతాసాం వచనం శ్రుత్వా ప్రకృతీనాం నరాధిప తం తత్యాజ అహితం పుత్రం తేషాం ప్రియచికీర్షయా. తత్యాజ అని అన్నారు ఇక్కడ. సహా నరాధిప, ఆ నరశ్రేష్ఠుడైనటువంటి నరాధిపుడు, రాజు అయినటువంటి సగర చక్రవర్తి, తాసాం ప్రకృతీనాం, తన ప్రజల యొక్క, తన అయోధ్యానగరంలో ఉండే ప్రజల యొక్క వచనం శ్రుత్వ, వారి దీనమైన అసమంజసుని యొక్క ప్రవర్తనను తెలియజేసేవైనటువంటి మాటలను విని తేషాం ప్రియచికీర్షయ, ఆ ప్రజలకు మేలు చేయాలి, ఆ ప్రజలకు ఇష్టమైనటువంటి పని చేయాలి, వారిని సురక్షితంగా ఉంచే నిర్భయంగా ఈ దేశంలో గడిపే విధంగా చెయ్యాలి అనుకున్నటువంటి వాడై అహితం తం పుత్రం, విరుద్ధమైనటువంటి హాని కలిగించే స్వభావం కలిగిన తన కుమారుడిని తత్యాజ, విడిచిపెట్టేశాడు. రాజ్యం నుండి అంటే అయోధ్యానగరం నుండి బహిష్కరించి వేశాడనమాట. ఇక్కడ తత్యాజ అహితం అనే దానికి బదులు తత్యాజ హితం అని కూడా పాఠం అనేది, పాఠవ్యూహం అంటే ఆ పదవిభాగం అనేది కనిపిస్తున్నది. దానికి అర్థం ఏమిటి అంటే, తన జ్యేష్ఠ కుమారుడి మీద తనకు ప్రేమ ఉన్నప్పటికీ కూడా, హితం తనకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా తత్యాజ విడిచిపెట్టేశాడు. అంటే తనకిష్టమైనటువంటి వాడైనా, తన పెద్ద కుమారుడు అయినప్పటికీ కూడా ప్రజలకు అయిష్టాన్ని, అహితాన్ని, కష్టాన్ని కలిగించేవాడు కావున అతనిని విడిచిపెట్టేయటానికే సిద్ధపడ్డాడు. అతన్ని ఆ రాజధాని నుండి, నగరం నుండి బహిష్కరించాడు, బయటకు వెళ్ళిపోమన్నాడు. మరి అక్కడ సగరుడికి తన కుమారుడి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా, కుమారుడు ఆయన ఆ అసమంజసుడు దుర్మార్గుడిగా ఉండటం వల్ల అంగుళి ఓరగక్షత అని అంటారు కదా, తన వేలికి కనుక పాము కాటు వేసి ఆ చిటికిన వేలుకి విషం అంటి, ఆ చిటికిన వేలులోంచి విషమంతా కూడా శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటే ఏం చేస్తారు? వెంటనే ఆ వేలు నరికి అవతల పడేస్తారు. పోతే పోయింది, తనదైనప్పటికీ కూడా హాని కలిగించేటటువంటి వేలు తనకు అవసరం లేదు అని చెప్పి ఆ వేలు మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా తీసి అవతల పడేస్తారు. ఎందుకు అంటే అది విషపూరితమైనటువంటి వేలు. ఆ విషం శరీరం అంతా కనుక ఎక్కినట్లయితే మొదటికే మోసం అవుతుంది, మూలఛేదం కలుగుతుంది. కావున విషపూరితమైనటువంటి తన వేలునైనప్పటికీ కూడా ఏ విధంగా తొలగించి అవతల పడేయాలో, ఇలా ప్రజలకు, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు, తన ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి తన కుమారుడైన ఆ అసమంజసుణ్ణి ప్రజల యొక్క హితం కోసం ఆ సగరుడు అసమంజసుణ్ణి తత్యాజ, రాజ్యం నుండి, ఆ దేశం నుండి, ఆ రాజధాని నుండి, అయోధ్యానగరం నుండి బయటకు పంపించేశాడు, బహిష్కరించి వేశాడనమాట. తంయానం శీఘ్రమారోప్య సభార్యం సపరిచ్ఛదం యావజ్జీవం వివాస్యోయం ఇతి స్వానన్వశాత్ పిత. మరి ఆ విధంగా అసమంజసుణ్ణి రాజ్యం నుండి బహిష్కరించేసి మళ్ళీ అతడు తనకు తెలియకుండా రాజ్యంలో ఎక్కడ ఉంటాడోనని భావనతోటి
ప్రజలందరి ముందే అతని మీద చర్య తీసుకున్నట్లయితే ప్రజలలో కూడా తన మీద నమ్మకము కలుగుతుంది అని, ధైర్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో పిత ఆ తండ్రి అయినటువంటి సగర చక్రవర్తి సభార్యం భార్యతో కూడినటువంటి వాడైన సపరిచ్ఛదం, సపరిచ్ఛదము అంటే ఆయనకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పరివారము, సాధనము సామగ్రి, ఆయన యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా ఆ అసమంజసుని వెంటనే యానం ఆరోప్య రథమెక్కించి అయం యావజ్జీవం వివాస్య, ఇతడు యావజ్జీవము అంటే జీవించి ఉన్నంతకాలము కూడా, జీవితాంతము కూడా ఈ రాజ్యంలో అడుగు పెట్టడానికి వీలు లేదు, ఇతడికి యావజ్జీవము కూడా రాజ్య బహిష్కరణ, ఈ దేశ బహిష్కరణ విధిస్తున్నాను, కావున ఇతను అయోధ్య నగరంలోకి ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పి అని స్వాన్ అన్వశాత్ తన అమాత్యులకు మంత్రులకు ఆదేశించాడు. వెంటనే రథాన్ని పిలుచుకువచ్చి ఇతన్ని ఇతని యొక్క భార్యను కూడా రథం ఎక్కించి ఇతని యొక్క ఆత్మీయులైన పరిజనులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడా కలిపి ఇతన్ని వెంటనే ఈ రాజ్యంలోంచి బయటకు పంపించేయండి, జీవితాంతము ఇతను ఈ అయోధ్య నగరంలోకి రావడానికే వీలు లేదు అని చెప్పి ఆ అసమంజసుణ్ణి అయోధ్య నగరం నుండి బహిష్కరించేశాడు సగరుల వారు. మరి ఈ సందర్భంలో ఈ సిద్ధార్థుడు చెప్పే మాట, ఆయన అటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడు కావున ఆ అసమంజసుణ్ణి రాజ్య బహిష్కరణ చేయవలసి వచ్చింది. రాముడేమో గొప్ప గుణములు కలిగిన వాడు, సానుకూలమైనటువంటి ప్రవర్తనతోటి అందరికీ కూడా మేలు చేసేవాడు. అటువంటి వాడిని శిక్షించడం అనేది ఎంత తప్పు. ఎందుకు అంటే దుర్మార్గుడిని శిక్షించకపోవటం ఎంత తప్పో మంచివాడిని శిక్షించడం అంతకంటే పెద్ద తప్పు అవుతుంది. కావున మంచివాడిని శిక్షించకూడదు అన్నారు. అందుకే కదా మన శిక్షాస్మృతిలో కూడా ఎంతోమంది అపరాధులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష అనేది పడకూడదు అనేది మన శిక్షాస్మృతిలో కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మన రామాయణ భారతాదుల నుండి వచ్చినటువంటి శిక్షాస్మృతులే. అందుకనే ఇక్కడ దృష్టిన సిద్ధార్థుడు న్యాయాధికారి అయినటువంటి సిద్ధార్థుడు చెబుతున్నాడు, అమ్మా కైకేయీదేవి ఆనాడు అసమంజసుడిని పంపించాడంటే అసమంజసుడు ఎంతో దుర్మార్గుడు, దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, అదేవిధంగా ఉద్భ్రాంత చేతనుడైనటువంటి వాడు, అంటే భ్రాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడు. అతడు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ప్రజలే అతన్ని రాజ్యంలోంచి బయటకు పంపించాలంటే అతడు ఉన్నటువంటి రాజ్యంలో మేము ఉండలేము, అతన్ని పంపించేయమని చెప్పి ప్రజలే కోరారు. ప్రజలను ఆనంద పెట్టడం కోసం రాజధర్మాన్ని పాటించి ప్రజల హితము కోసము అని చెప్పి సగరుల వారు అసమంజసుణ్ణి భార్యాసమేతంగా రథమెక్కించి అతని పరివార సమేతంగా అతన్ని పంపించేశాడు. అతడితోటి ఆ రామచంద్రమూర్తిని పోల్చుతున్నావు. మరి రామచంద్రమూర్తి విషయంలో ప్రజలందరూ ఏ అభిప్రాయంతో ఉన్నారు? దశరథ మహారాజు మాట వరసకి ఒక్కసారి అడిగాడు, ఏమని? నేను రాముడికి పట్టాభిషేకం చేయదలుచుకున్నాను, మీరందరూ ఏమంటారు, మీ అభిప్రాయాన్ని బట్టే చేస్తాను, నేను స్వతంత్రుణ్ణి కాదు అని అంటే విమానం కంబయన్నివా, ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆస్థాన మండపం యొక్క విమానం అంటే ఆ శిఖరము కంపించే విధంగా ముక్తకంఠంతో ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్పారు, ఏమని? ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. దశరథ మహారాజా, మాకు రాముడే రాజుగా కావాలి. రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రాముడు ఛత్రచామరాజుల చేత సేవించబడుతూ ఉండగా పట్టపుటేందునికి వీధులలో ఊరేగుతుంటే మేమందరము చూడాలనుకుంటున్నాము, కావున అటువంటి రాముడిని మాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రజలే ప్రార్థిస్తూ ఉన్నారు. మరి నీవు చెప్పినట్టుగా అన్నట్లయితే ప్రజల యొక్క ప్రార్థన మేరకు ఆనాడు సగర చక్రవర్తి అసమంజసుణ్ణి రాజ్యం నుండి బహిష్కరించాడు. మరి ఈనాడు ప్రజల యొక్క ప్రార్థన మేరకు రామచంద్రమూర్తిని ఈ రాజ్యంలో రాజుగా చెయ్యాలి. కానీ దశరథ మహారాజు నీకు ఇచ్చినటువంటి వరములను కాదనలేక నీకు ఇచ్చినటువంటి మాటలను నిలుపుకోవాలి అనే సత్యపాశానికి బద్ధుడై ధర్మాచరణకు బద్ధుడైనటువంటి వాడైన దశరథ మహారాజు
రాముడిని వనవాసానికి పంపించడానికి, అంటే ప్రజలకు ఇష్టం లేకపోయినా, తన భార్యలకు ఇష్టం లేకపోయినా, తనకు ఇష్టం లేకపోయినా, చివరికి తన ప్రాణములు పోయేటటువంటి పరిస్థితి కలుగుతున్నప్పటికీ కూడా తన ప్రాణప్రదమైనటువంటి తన కుమారుణ్ణి వనవాసానికి పంపించడానికి సిద్ధమయ్యాడే. ఇటువంటి కుమారుడి విషయంలోన నీవు దుర్మార్గుడైనటువంటి సగరునితో పోల్చి, ఆ దుర్మార్గుడైనటువంటి అసమంజసునితో పోల్చి సగరుడు ఏ విధంగా అసమంజసుని పంపించేశాడో, దశరథ మహారాజు కూడా అదే విధంగా రామచంద్రమూర్తిని రాజ్యం నుండి బయటకు పంపించాలి అని చెప్పి అంటున్నావు. ఏమైనా తెలివి ఉన్నదా అని చెప్పి అంటున్నాడు. అంటూ సఫాలపిటకం, మరి ఆనాడు జరిగినటువంటి విషయాన్ని, సగరుణ్ణి పంపించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సఫాలపిటకం గృహ్య గిరిదుర్గాణ్యలోలయతు దిశ సర్వాస్త్వనుచరన్ సయథా పాపకర్మకృతు. మరి ఆ అసమంజసుడేమో యథా పాపకర్మకృతు, ఎంతమందిని హింసించాడో, ఎన్ని పాపాలు చేశాడో, అసలు ధర్మకార్యాలు అనేవి జరగకుండా ఆపేస్తూ ఉన్నాడు, ఎంత పాపాలు చేశాడో. అట్లే సహ పాలపిటకం అంటే దుంపలు మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా తవ్వేటటువంటి దాన్ని పాలము అని అంటారు. పిటకము అంటే కనుక ఆ తవ్వినటువంటి దుంపలను వాటిని మూట కట్టుకునేటువంటి ఒకనొక మూట అన్నమాట. అంటే ఒకనొక పాత్ర, పలుగు పార అంటాం కదా, అంటే తవ్వటానికి పలుగు, ఆ తవ్వినటువంటి వాటిని తీసుకోవడానికి పార తీసుకుంటాం కదా, వాటిని పాలము పిటకము అని చెప్పి అన్నారు. అలాగా ఆ పాలము పిటకము వీటిని గ్రహించి ఆ అసమంజసుడు సర్వాహ దిశ అనుచరన్, అన్ని దిక్కులకి కూడా తిరుగుతూ, గిరిదుర్గాన్ని అలోలయతు, పర్వతములను కష్టమైనటువంటి ఆ మార్గాలు కలిగినటువంటి పర్వతాల్లోనూ అదేవిధంగా అడవుల్లోనూ కూడా అలోలయతు, కందమూల ఫలములను తింటూ ఆ అసమంజసుడు అలాగా అడవులలో గడిపాడు. అంటే అతడు ఎన్ని పాపాలు చేశాడు, ఆ పాపాలకు పాపకర్మ ఫలంగా రాజ్యము నుండి, దేశము నుండి నగరము నుండి బహిష్కరించబడినటువంటి వాడై తన పాపకర్మల యొక్క ఫలంగా ఆ అసమంజసుడు అడవిలో దుంపలను కందమూలములను తింటూ అడవిలో తిరుగుతూ ఆ విధంగా జీవించాడు. మరి రామచంద్రుడు ఏ పాపం చేశాడు? ఏ పాపం చేశాడని రాముడు అడవికి వెళ్ళాలి? పాపాత్ముడైనటువంటి వాడిని రాజ్యంలోంచి పంపిస్తే పాపం చేయనటువంటి వాడిని వాడితో పోల్చి ఇతన్ని కూడా అడవికి పంపించు, అతన్ని ఏ విధంగా పంపించాడో ఇతన్ని అదే విధంగా పంపించు అని అంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయమమ్మా? కావున నీవే ఆలోచించు అని చెప్పి అన్నాడు. అంటూ ఇత్యేనమత్యజద్రాజ సగరో వై సుధార్మిక రామకిమకరోత్పాపం రామకిమకరోత్పాపం ఏనైవముపరుధ్యతే. అదే మాట అంటున్నాడు. సగర చక్రవర్తి దుర్మార్గుడైనటువంటి తన కుమారుడు చేస్తున్నటువంటి పాపకర్మలకు ఫలంగా ప్రజలందరినీ పీడించడం ద్వారా ప్రజల యొక్క అభీష్టం మేరకు ప్రజలందరూ కూడా ప్రార్థించగా ప్రజలను రక్షించడం కోసము ఇతడు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆ సగరుణ్ణి వనవాసానికి పంపించాడు. కానీ రాముడు కిం పాపమకరోత్, రాముడు ఏ పాపం చేశాడమ్మా? ఏన ఏవం ఉపరుధ్యసే, ఏ పాపం చేశాడని రాముడిని ఈ విధంగా నువ్వు వనవాసానికి పంపించాలనుకుంటున్నావు? అసలు ఏం కారణం ఉంది చెప్పు రాముడు వనవాసానికి వెళ్ళడానికి? ఏ కారణము లేదు కదా. అయినప్పటికీ కూడా రాముడిని వనవాసానికి పంపడానికి నీ మాట మేరకు దశరథ మహారాజు ఒప్పుకున్నాడు కదా. అయినప్పటికీ నీ కళ్ళు చల్లారలేదా? నీ మనస్సు శాంతించలేదా అని అంటున్నాడు. అంటూ నహి కంచన పశ్యామో రాఘవస్య గుణం వయం దుర్లభో హ్యస్య నిరయః శశాంకస్యేవ కల్మషం. పోని నువ్వు అనొచ్చు, మీరందరూ కూడా రాముడికి భక్తులు, రాముడి విషయంలో మీ అందరికీ ఆదరణ ఉన్నది, అందుకని మీరందరూ కూడా రాముడిని పొగడవచ్చునేమో, కానీ నేను మాత్రం రాముడిని పొగడను అని కైకేయి దేవి అనవచ్చు. అందుకని అంటున్నాడు, దేవి కైకేయి, రాముడి యొక్క లక్షణాలు మాకు తెలియటం కాదు, రాముడిలో ఏ పొరపాటు ఉన్నదో ఏ దోషం ఉన్నదో నీవైనా చెప్పమ్మా. నీకైనా తెలుసా రాముడిలో ఏ దోషం ఉన్నదో?
ఏ దోషము లేదు కదా. అందుకనే అక్కడ రాముడి గుణములను చెబుతూ రాముడిలో గుణములు లేవు అని తన ఆత్మీయులు, తనవారు, తన కుటుంబంలో వారు, తన రాజ్యంలో వారు అనటం కాదుట. ఎవరైనా సరే, శత్రువైనా సరే రాముడిలో దోషములు లేవనే చెబుతారు తప్ప రాముడిలో దోషాలు ఉన్నాయి అని చెప్పి అనడనమాట. ఎందుకంటే శత్రువుకైనా సరే అధర్మం అనేది రాముడిలో కనిపించదు. అంతటి గొప్పవాడు రాముడు. అందుకనే ఇక్కడ సిద్ధార్థుడు అంటున్నాడు, రాముడిలో ఏ దోషం ఉన్నది, ఏ పాపం ఉన్నది, ఆ విషయాన్ని నీవే చెప్పవమ్మా అని చెప్పి అంటున్నాడు. అంటూ రాఘవస్య కంచన అగుణం వయం నపశ్యామః. రాముడిలో, రామచంద్రుడిలో ఒక్క గుణం కూడా, ఒక్క అవగుణం కూడా, అంటే ఏమిటి, దుష్టమైనటువంటి గుణం ఏదైతే ఉందో, దోషమైనటువంటి గుణం, ఆ దోషమైనటువంటి వాటిని భయం నపశ్యామః, మేమెవ్వరము కూడా చూడలేదు. చూడడానికి రాముల్లో ఏ దోషము కూడా లేదు. శశాంకస్య కల్మషం ఇవ. చంద్రునిలో అంటే శశాంకస్య కల్మషం ఇవ, చంద్రునిలో ఉన్నటువంటి దోషములాగా అస్య నిరయ, ఇతరుల్లో ఉన్నటువంటి దోషము ఏదైతే ఉందో దుర్లభ, లభించదు కదా. అంటే చంద్రుడిలో ఏదో దోషం ఉంది అని చెప్పి అలా అనుకుంటావు కానీ ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ దోషంలాగా కనిపిస్తున్నటువంటిది కూడా చంద్రుడికి అలంకరణగానే ఉంటుంది. దాన్ని దోషంగా ఎవరు కూడా అనరన్నమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, శశాంకస్య కల్మషం ఇవ, చంద్రుడిలో ఉండే మాలిన్యంలాగా. అంటే ఇంకో మాట చెప్పాలి అంటే చంద్రుడిలో అయినా సరే మచ్చ ఉండొచ్చు కానీ రామచంద్రుడిలో మాత్రం మచ్చలేదు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. మరి చంద్రుడిలో ఏదో మచ్చ కనిపిస్తున్నది అన్నట్టుగా రాముడిలో కూడా నువ్వేమైనా పొరపాటు, పాపం ఏమైనా కనిపిస్తున్నదంటావా? అది లేనే లేదు కదా. అంటూ అస్య, ఇతనిలో నిరయ, నరకానికి లేకపోతే శిక్షించడానికి కారణభూతమైనటువంటి అపరాధం ఏదైతే ఉందో అటువంటి అపరాధము దుర్లభహి, నీకు దొరకనే దొరకదు. అటువంటి అపరాధము రాముడిలో ఉండనే ఉండదు. కావున ఏ దోషము లేనటువంటి నిర్మలమైనటువంటి చంద్రుడు అయినా దోషం ఉండొచ్చు కానీ రామచంద్రుడిలో ఎటువంటి దోషము లేదు. అలా దోషము లేనటువంటి రామచంద్రుడినా నీవు వనవాసానికి పంపించాలనుకుంటున్నావు. నువ్వు వెతికి చూచిన రాముడిలో రాముణ్ణి శిక్షించడానికి ఒక్క అపరాధం కూడా నీకు కనిపించదు. మాకే కాదు, నీకైనా కనిపించదు. మరి ఎందుకు రాముణ్ణి ఈ విధంగా నీవు శిక్షించాలని అనుకుంటున్నావు అని అంటూ, అథవా దేవి దోషంత్వం కంచిత్ పశ్యామి రాఘవే తమద్య బ్రూహి తత్వేన తతో రామో వివాస్యతాం. కైకేయీదేవి, సరే మేమందరము అజ్ఞానులం అనుకుందాం, మాకు రాముడిలో ఉన్నటువంటి దోషములు కనిపించడం లేదు, ఎందుకంటే రాముడు అంటే మాకు ఇష్టం కాబట్టి రాముడిలో దోషములు కనిపించడం లేదు అని అనుకో నువ్వు. అలా అనుకున్నా మాకేమి ఇబ్బంది లేదు. సరే, అసలు నీకేం దోషం కనిపించింది? అథవా లేకపోతే దేవి, కైకేయీదేవి రాఘవే కంచిత్ దోషం పశ్యతి, రాముడిలో ఏదైనా ఒక దోషాన్ని ఏదైనా చూచావా నువ్వు? ఒకవేళ ఏదైనా దోషాన్ని కనుక నువ్వు చూచి ఉంటే తంత్వం తత్వేన బ్రూహి, ఆ దోషాన్ని నువ్వు వెంటనే తెలియజెయ్యి. అలా తెలియజేసినట్లయితే తతః రామః వివాస్యతాం, అప్పుడు రాముణ్ణి అడవికి పంపించేద్దాం. రాముడు అప్పుడు అడవికి వెళ్ళిపోతాడు. నువ్వేమైనా రాముడిలో ఏదైనా దోషాన్ని చూడగలిగావా, దోషాన్ని చూచావా? అలా చూసినట్లయితే వెంటనే మాకు తెలియచేయి. ఆ దోషాన్ని విని రాముణ్ణి వనవాసానికి పంపించడానికి మేము కూడా అంగీకరిస్తాము. అదేవిధంగా శిక్షణ పొందుతూ అపరాధిగా రాముడు వనవాసానికి వెళ్ళవచ్చు. కానీ నీవు చూచినా, వెతికినా, ఎవరు చూచినా రాముడిలో దోషమనేదే ఇసుమంతైనా సరే కలగనే కలగదు. రాముడిలో దోషమనేదే లేనే లేదు. అటువంటి రాముడినా నీవు వనవాసానికి పంపాలనుకుంటున్నావు? ఇదేం ధర్మమమ్మా, ఇదేం పోలికమ్మా? అసమంజసుడితోటి రాముడిని పోల్చడం ఏమిటమ్మా? నీకు బుద్ధి ఉందే అసలు? పోలిక అనేది సమాన ధర్మములు కలిగినటువంటి వారి యందు పోలిక అనేది ఉంటుంది తప్ప ఏమాత్రము సమానంగా లేనటువంటి వారిని పోల్చడం అనేది ఇదేం వివేకము? రాముడిలో ఏదైనా దోషముంటే మాకు చెప్పవమ్మా, అప్పుడు రాముణ్ణి వనవాసానికి పంపిద్దాము అని ఆ సిద్ధార్థుడు కైకేయీ దేవితోటి మాట్లాడుతూ ఉన్నాడు.
మరి ఇంకో మాట చెబుతూ అదుష్టస్య హితం త్యాగః సత్పథే నిరతస్య చ నిర్దహేదపి శక్రస్య ద్యుతిం ధర్మ నిరోధనాత్ అంటూ దుష్టుడి కానటువంటి వాడిని విడిచిపెట్టడము, మంచి మార్గంలో ఉన్నటువంటి వాడిని శిక్షించడము, అది సామాన్యమైనటువంటి వారిని కాదు, దేవతలనైనా సరే అటువంటి కార్యములు దహించి వేస్తాయి. సామాన్యురాలైనటువంటి నువ్వెంత. కావున రాముణ్ణి రాజ్యం నుండి బహిష్కరించేస్తే ఈ రాజ్యాన్ని చక్కగా అనుభవించవచ్చు అనుకుంటున్నావేమో. సాధువైనటువంటి ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడైన దుష్ట స్వభావం లేనటువంటి రావణ్ణి కనుక శిక్షించినట్లయితే, అటువంటి వారిని శిక్షించినటువంటి వాడు ఇంద్రుడైనా సరే శిక్ష అనుభవించి తీరుతాడు. మరి అలాంటిది అటువంటి రాముడికి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నటువంటి నీకు ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకో. కావున రావణ్ణి వనవాసానికి పంపించేసి ఇక్కడేదో సుఖంగా భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టి ఉందామనుకుంటున్నావేమో. ధర్మాత్మలను ఇబ్బంది పెట్టినట్లయితే, వారికి ద్రోహం చేసినట్లయితే ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసినదే. నీవు కూడా ఆ దుష్ఫలాన్ని అనుభవించి తీరుతావు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ సిద్ధార్థుడు కోపంతో కైకేయితో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ అన్నమాట. ఈ విధంగా సిద్ధార్థుడు చెప్పిన తర్వాత కైకేయి ఏ విధంగా సిద్ధార్థుని యొక్క మాటలకు జవాబు ఇచ్చింది, దశరథ మహారాజు ఏ విధంగా ఆమె మాటలను తీసుకోగలిగాడు, ఈ విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అసమంజః గృహీత్వా తు క్రీడతః పథిదారకాన్ సరైవాః ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతిః తం దృష్ట్వా నాగరాः సర్వే క్రుద్ధా రాజానమబ్రువన్ అసమంజం వృణీష్వైకం అస్మాన్ వా రాష్ట్రవర్ధన తానువాచ తతో రాజా కిన్నిమిత్తం ఇదం భయం తాశ్చాపి రాజ్ఞా సంపృష్ట వాక్యం ప్రకృతయో బ్రువన్ క్రీడతస్త్వేషః నః పుత్రాన్ బాలాన్ ఉద్భ్రాంత చేతనః సరైవాం ప్రక్షిపన్మౌర్ఖ్యాత్ అతులాం ప్రీతిమశ్నుతే సతాసాం వచనం శ్రుత్వా ప్రకృతీనాం నరాధిపః అంతత్యాజ అహితం పుత్రం తాసాం ప్రియచికీర్షయా తం యానం శీఘ్రమారోప్య సభార్యం సపరిచ్ఛదం యావజ్జీవం విమాస్యోయం ఇతి స్వాన్ అన్వశాత్పితా సఫాలపిటకం గృహ్య గిరిదుర్గాణి అలోడయత్ దిశః సర్వాస్తు అనుచరన్ సయథా పాపకర్మకృత్ ఇత్యేనం అత్యజద్రాజా సగరో వై సుధార్మికః
కార్మికః రామః కిం రామః కిం అకరోత్పాపం అకరోత్పాదం ఏనైవం ఉపరుధ్యతే నహి కంచన పశ్యామః రాఘవస్య అగుణం వయం దుర్లభో హి అస్య నిరయః శశాంకస్యేవ కల్మషం అథవా దేవి దోషం త్వం కంచిత్ పశ్యసి రాఘవే తమద్య బ్రూహి తత్వేన తతో రామః వివాస్యతాం అదుష్టస్య హి సంత్యాగః సత్పథే నిరతస్య చ నిర్దహేదపి చక్రస్య యుతిం ధర్మ నిరోధనాత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే षट्त्रिंशे सर्गे ఏకాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్యేనాశయాశేషాన్ ఆసు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైన్నికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.